నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 95వ సంకీర్తన 7వ వచనం. రండి, నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మోకరించినప్పుడు. ప్రియులారా, మనము మోకరించినప్పుడెల్లా మన ఎదుట కల్వరిలో ప్రాణము పెట్టిన క్రీస్తును మనం చూస్తుంటాం. మన కళ్ళ ఎదుట ముళ్ళ కిరీటము ధరించబడిన ఆయన శిరస్సు కనబడుచున్నది. మేకులు బిగించబడిన ఆయన కాళ్ళు చేతులు కనబడుచున్నవి. ఇది నా కోసమే గదా అని మన హృదయము ప్రలాపిస్తూ ఉంటుంది. ప్రియులారా, మనము మోకరించినప్పుడెల్లా క్రీస్తు రక్తమును బట్టి సింహాసనము పొంది ఉన్నామని జ్ఞాపకం చేసుకొనుచున్నాం. దేవుని ప్రసన్నతను సమీపించు ధన్యతను క్రీస్తు కలుగు చేసెను. ప్రియులారా, మనము మోకరించినప్పుడెల్లా లోకమందలి పరిశుద్ధులందరితో ఏకమగుచున్నాం. ఏ దేశస్థులైనా, ఏ భాష మాట్లాడు వారైనను మనమందరము ఒకే కుటుంబ సభ్యులమని గ్రహించుచున్నాము. దేవుని బిడ్డలారా, మనము అనాథలము కాము. మనము పరిశుద్ధులందరితో కూడా ఆత్మ ద్వారా ఏకమై ఉన్నవారమని గ్రహించుచున్నాము. మనము మోకరించినప్పుడెల్లా పరలోకమంతయు మనతో కూడా ఉన్నట్లు గ్రహించుచున్నాము. విస్తారమైన దేవదూతలు, శరాపులు, కెరూబులు, 4 జీవులు, 24 పెద్దలు మరియు కోట్లాది మంది సాక్షులు మనలను ఆవరించుచున్నారు. ప్రియులారా, మన ప్రభువు మన ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు. మనము మోకరించినప్పుడెల్లా నా కొరకు ప్రార్థించుడి అని కన్నీటితో చెప్పిన అనేకుల కేక మన చెవులలో మారుమ్రోగుతుంది. చింత, కన్నీటితో నిండిన ఈ లోకమందు ఎంతోమంది మన ప్రార్థన కొరకు వేచి ఉన్నారు. ఎంతోమంది సేవకులు మన ప్రార్థనలను కోరుచున్నారు. దేవుని బిడ్డలారా, మనము మోకరించినప్పుడెల్లా చాలామంది ప్రార్థనా వీరుల చరిత్ర మన కన్నుల ఎదుటకు వస్తున్నది. మోకాళ్ళ మీదనే నిలవబడి తన ప్రాణమును ప్రభువునకు అప్పగించిన డేవిడ్ లివింగ్స్టన్ను జ్ఞాపకం చేయుచున్నాము. మోకాళ్ళ మీద నిలవబడి, ప్రభువా, వారి మీద ఈ పాపమును మోపకుమని గొప్ప శబ్దంతో పలికిన హతసాక్షి అయిన స్టెఫనును జ్ఞాపకం చేయుచున్నాము. మనము మోకరించినప్పుడెల్లా పాత క్రొత్త నిబంధనల పరిశుద్ధులు ఎలాగూ మోకాళ్ళ మీద దేవుని ఎదుట నిలవబడినవనని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, మోకరించిన పేతురు తలితాకుమి అని చెప్పి చనిపోయిన డోర్కాను లేపిన సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము చనిపోయిన సమాజము కొరకు మోకరింతుమా? ప్రియులారా, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు ఆ శక్తి కలిగి ఆయన ఆత్మ వలన మనము ప్రార్థించుచున్నాం. ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, మనము మోకరించినప్పుడల్లా మనకు ఏమి కనబడుతుందో, మనం ఏమి చేయాలో జ్ఞాపకం చేయబడుతున్నాయి. కనుక మోకాళ్ళ అనుభవం కలిగి ఉన్నాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు.
ప్రభా ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ తోడుగా ఉండండి. నాయన ఎంతోమంది బలహీనులుగా ఉన్నారు, వారిని బలపరచండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమనివ్వండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. తండ్రి నీ స్తోత్రాలు. ప్రభువా నాయన ఎంతోమంది బిడ్డలు దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్నారు. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన. ప్రాముఖ్యంగా తండ్రి మరి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపహస్తం ఉంచండి తండ్రి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమె.